టు ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే అంశం, ఒక అబ్బాయి అమ్మాయికి వివాహానికి సంబంధించిన జాతక పొంతన ఉందా లేదా అని చూచే ప్రక్రియలో వర్ణ, వస్య, దిన, యోని, గ్రహమైత్రి, గణ, రాశికూటం, నాడి అని అష్టకూటములు చూడాలనే ప్రాథమిక నియమం ఉంది. ఇందులో ఈ ఇరువురి వైవాహిక బంధం అన్యోన్యతను సూచిస్తుందా లేదా వారి మధ్య జాతక పొంతన వ్యతిరేక ఫలితాలనిస్తుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇక రెండు జాతకాల మధ్య వస్య పొంతన, యోని పొంతన ఉంటే వారి మధ్య ఐక్యత మరియు సాన్నిహిత్యం చాలా ఎక్కువగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఇవి మాత్రమే ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుందని చెప్పలేము. ఇది ఒక 25% మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. మిగిలిన 75% ఒక జాతకుడి స్వీయ జాతకం మాత్రమే తీర్మానిస్తుంది. ఒకరి జాతకాన్ని ఇంకొక వ్యక్తి జాతకంతో సరిపోల్చినప్పుడు మాత్రమే వారి మధ్య సాన్నిహిత్యం మరియు అన్యోన్యత ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒక శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తనను ప్రేమించే భార్యతో సన్నిహితంగా ఉండడు. ఇతర స్త్రీలతో ఉన్న సాన్నిహిత్యం, ఆకర్షణ ఆ అమ్మాయి నుండి పొందలేడు. ఉదాహరణకు, అమ్మాయి నక్షత్రం అశ్వని, అబ్బాయి నక్షత్రం అనురాధ అంటే మేషరాశికి, వృశ్చిక రాశికి వస్య పొంతన ఉంటుంది. యోని పొంతనలో అశ్వనికి గుర్రము, అనురాధ నక్షత్రానికి జింక, ఈ రెండు జంతువులకు శత్రుత్వం అనేది ఉండదు. కాబట్టి వస్య పొంతన, యోని పొంతన ఉందని 10కి 8 పాయింట్స్ ఉన్నాయని తీర్మానించి జాతక పొంతన అనుకూలంగా ఉందని పెద్దలు నిర్ణయించి వివాహం చేస్తారు. బట్ భార్యపై ఎలాంటి ఆకర్షణ అతనికి ఉండదు. దానివల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండదు. ఎందుకు ఇటువంటి సమస్య ఉంది అని తెలుసుకోవడానికి వీళ్ళ జాతకాలను లెక్కించడం ద్వారా అంచనా వేయవచ్చు. దీనికి పలు విధాలైన నియమాలు ఉన్నాయి. అందులో ఒక నియమం, ఒక అబ్బాయి జాతకంలోని 10వ స్థానాధిపతి అమ్మాయి జాతకంలో నీచం పొందకూడదు. ఈ ఒక్క నియమాన్ని అనుసరించి వారిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఒక అబ్బాయి జాతకంలోని 10వ స్థానానికి అధిపతి అయిన గ్రహం అమ్మాయి జాతకంలో నీచంలో ఉంటే వారిద్దరి మధ్య ఆకర్షణ ఉండదు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాము. ఒక అబ్బాయి లగ్నం సింహ లగ్నం, అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. లగ్నానికి 10వ స్థానాధిపతి శుక్రుడు. తర్వాత ఒక అమ్మాయి జాతకంలో ఈ శుక్రుడు ఎలా ఉన్నారని చూడాలి. అప్పుడు ఒక అమ్మాయి జాతకంలో లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఎవరు అని చూడవలసిన అవసరం లేదు. అబ్బాయి జాతకానికి అమ్మాయి జాతకం ఏ మేరకు మ్యాచ్ అవుతుంది అని చూచినప్పుడు అబ్బాయి జాతకంలోని 10వ స్థానాధిపతి శుక్రుడు అమ్మాయి జాతకంలో మీనరాశిలో ఉన్నారంటే ఉచ్చం అవుతారు. అప్పుడు వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే 10వ స్థానాధిపతి శుక్రుడు అమ్మాయి జాతకంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి దాంపత్య జీవితం బాగుంటుంది. ఒకవేళ అమ్మాయి జాతకంలో ఇదే శుక్రుడు కన్యలో ఉంటే నీచం అవుతారు. ఈ వ్యవస్థ ఉన్న అమ్మాయి జాతకాన్ని అబ్బాయి జాతకానికి పొంతన చేసి వివాహం చేస్తే వారి మధ్య సంబంధం సంతృప్తికరంగా లేకుండా సమస్యలను ఎదుర్కొనేట్లు చేస్తుంది. ఇది జ్యోతిష శాస్త్రంలోని ఊహించని విధి. సో ఒక అబ్బాయికి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండి దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగా ఉన్నా ఆ అబ్బాయి జాతకంలోని 10వ స్థానాధిపతి
అమ్మాయి జాతకంలో నీచం పొంది ఉన్నారంటే వీరిద్దరి మధ్య అన్యోన్యత, ఆకర్షణ ఉండవు. ఇద్దరి మధ్య వివాహ బంధం ఎలా ఉంటుంది అని తెలుసుకునేందుకు జ్యోతిష శాస్త్రంలో అనేక నియమాలు ఉన్నప్పటికీ ప్రధానంగా నేను మీకు సులభంగా అర్థం చేసుకునే ఈ నియమాన్ని తెలియజేశాను. ఈ రూల్ ఫాలో అయ్యి సరైన జాతకాన్ని ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పొంతన చేసి వివాహం చేస్తే ఎటువంటి సమస్యలు రావని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.